యుద్ధం ప్రభావంతో ఏర్పడిన గ్యాస్ కొరత హోటళ్ల యజమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధం ముగిసే సూచనలు ఎక్కడా కానరాకపోవడంతో వారి భయం మరింత ఎక్కువవుతోంది. గ్యాస్ కొరత తమను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని వరంగల్లోని పలు హోటళ్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. లేదంటే హోటళ్లు మూసివేయడం తప్ప మరో మార్గం లేదంటున్న యజమానులతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. గ్యాస్ పిడుగుపడుతోంది. ముఖ్యంగా గ్యాస్ సరఫరా తగినంత లేకపోవడంతో హోటల్ యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల హోటల్ మూసివేయాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. మరి వరంగల్లో ఎలా ఉంది? వరంగల్లో ఈ ఎల్పిజి గ్యాస్ సరఫరా లేక హోటల్ యజమానులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఆ సరఫరా ఏ విధంగా ఉందని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఎలా ఉంది ఎల్పిజి సరఫరా? అలాగే ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయి? గత వారం రోజుల కాడ నుంచి మాకు ఈ కమర్షియల్ గ్యాస్ అనేది బాగా ప్రాబ్లమేటిక్ అవుతుంది. మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా మాకు ఎవరు కాల్స్ కి రెస్పాండ్ అవుతలేరు. ఇటు భారత్ గ్యాసే గానీ, ఇటు హెచ్పి గ్యాసే గానీ, ఇటు ఇండియన్ గ్యాసే గానీ ఎవరిని అడిగినా కూడా సార్ పైనుంచే వస్తలేదు, మేము ఇలాంటి ఇబ్బందికి మేమేం చేయలేము, సో మీరు మేమేం చేయలేము సార్, మేమేం చేయలేము, దయచేసి మీరు ఇబ్బంది పెట్టకండి, మీరు మమ్మల్ని అడగకండి అని వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది రెస్పాండ్ అవుతలేరు. సో ఇప్పుడు మేము ఒక హోటల్ నడపాలంటే మాకు సుమారుగా నెలకు 50-60 వేల రూపాయలు కిరాయి రెంట్లు ఉన్నాయి. మా వర్కర్స్ ఒక 10 నుంచి 15 మంది వర్క్ చేస్తున్నారు. గత వారం రోజుల కాంచి నాకు ఇబ్బంది అవుతుంది. మేబీ ఫ్యూచర్ లో నేను హోటల్ నడుపుతానా నడపలేనా అనే ఒక సందిగ్ధంలో నేను ఉన్నాను. నార్మల్ గ్యాస్ తోని మేము యూజ్ చేసుకోలేము, మాతోని కాని పని. మేము ఎంతైనా కూడా 2-3 కమర్షియల్ గ్యాస్ వేసుకుందామని మేము ప్రయత్నం చేసినా కూడా ఎలాంటి గ్యాస్ వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు. ఇంకా మా వర్కర్స్ దీని మీదనే, ఇక వాళ్ళకి ఇది లేని వాళ్ళు వేరే పని చేసుకోలేరు. ప్రభుత్వ కమర్షియల్ గ్యాస్ ని ఎట్లయినా మళ్ళీ విడుదల చేసి యథావిధిగా కొనసాగియాలని కోరుతున్నానండి. గ్యాస్ చాలా షార్టేజ్ అని చెప్తున్నారు. మాకు ఆల్రెడీ రావట్లేదు. అంటే మొన్న లాస్ట్ టైం వచ్చింది, లాస్ట్ వీక్ వచ్చింది. తర్వాత సప్లై కూడా లేదు. ఉన్న సిలిండర్లు 4-5 సిలిండర్లు ఉన్నాయి. దాంతో మెయింటైన్ చేస్తున్నాము. ఒక వారం రోజులుగా రావచ్చు ఈ గ్యాస్. తర్వాత ఒక ప్రాబ్లం కొంచెం సివియర్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలని అందరూ ఆలోచిస్తాం కదా, ఓటర్స్ ఏం చేస్తారు, దీన్ని ఆల్రెడీ ఏమైనా ఇస్తారా చూసి దాన్ని బట్టి చేద్దామని అనుకుంటున్నాం. అది ప్రజెంట్ అది టెన్షన్ గా ఉంది మాకు కూడా. సమస్య అంటే ఇదే సంక్షోభం కంటిన్యూ అయితే మరి ఏం చేయబోతున్నారు? ఆల్టర్నేట్ గా ఏం చేస్తారు? అదే ఆల్టర్నేట్ చూసి అన్ని ఓటర్స్ కలిసి మాట్లాడుకుంటాం, ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. కలుద్దామా, ఎవరైనా కలుద్దామా ఏంటని చూద్దాం అనుకుంటున్నాం. దాన్ని బట్టి అందరూ ఏం చేస్తే చేస్తాం. ఒకవేళ తప్పదు ఇంకా షటర్ దింపాల్సి వస్తే తప్పదు, ఇంకా అందరితో పాటు కొన్ని రోజులు. కానీ ఆ సిచ్యువేషన్ రావద్దు అనుకుంటున్నాము దేవుడి వల్ల. హోటల్ పెట్టి 26 years అయిపోయింది. ఈ 20 సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు. ఇంత గ్యాస్ షార్టేజ్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. యావరేజ్గా మాకు కమర్షియల్ సిలిండర్స్ డైలీ 4 సిలిండర్స్ వాడడం జరుగుతూ ఉన్నది. కానీ సడన్గా 2-3 days బ్యాక్ నుంచి వాళ్ళు దాదాపు 100 నుంచి 150 వరకు రేట్ పెంచడం వల్ల ప్రాబ్లం అవుతూ ఉంది. దీని ప్రభావం వల్ల మాకు కూడా పెద్ద ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ప్రొడక్షన్ విషయంలో కానీ, సప్లై విషయంలో కానీ, చేయడం విషయంలో కానీ ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తూ ఉన్నది. కానీ దీని మీద ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని రేట్లు కూడా తగ్గించే ప్రభావం చూపించాలని కోరుకుంటా ఉన్నాము. దానికైతే రేట్ ఎక్కువైనా కూడా తీసుకొని వినియోగదారులకు కష్టం కలగకుండా మేము సరఫరా చేస్తూ ఉన్నాము. గ్యాస్ లేకపోతే ప్రతి హోటల్ వాళ్ళకి ఇబ్బంది. ఇప్పటికీ అన్ని రా మెటీరియల్ అంతా రేట్ పెరిగినాయి కనుక గ్యాస్ లేకపోతే హోటల్ వాళ్ళు అన్ని మూసుకున్నాయి. ఇప్పటికే చాలా మూసుకున్నారు. చాలా ఇబ్బంది అవుతాయి గ్యాస్. దాంట్లో బట్టి పెట్టుకునే కట్టలు పెట్టుకునే స్థితి లేదు. అది ఆ గవర్నమెంట్ ఎలా సహకరిస్తారో హోటల్ వాళ్ళకు అలా సహకరిస్తారు. ఇది హోటల్ వ్యాపారుల పరిస్థితి. మొత్తానికైతే గ్యాస్ సరఫరాల కొరత కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని వారంతా చెప్తున్నారు. కరోనా తర్వాత మరోసారి ఇలాంటి సంక్షోభం ఎదురైందని చెప్పేసి దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ.